గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ హెర్నియా సర్జరీలు వేగిరి రాములు గారు కీర్తిశేషులు రాములమ్మ గారులకు తర్కానికి వారధి వంటిది. పుస్తకం చదవకపోయినా కూడా చాలా అమూల్యమైన సంగతులను చెప్పారు. ప్రతి 50కి పైగా సీరియల్స్, 20కి పైగా ఫీచర్ ఫిల్మ్లలో నమస్కారం అండి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు, కానీ ఒక పుస్తకం ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి మిత్రుడి కంటే ఒక మంచి పుస్తకం విలువైంది. మిత్రుడు అప్పుడప్పుడు తనకున్న జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాడు, కానీ పుస్తకం అపారమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో అటువంటి పుస్తక రచన చేయటం, అందులో ఒక ప్రముఖమైన సర్జన్ అయి ఉండి, డాక్టర్ వృత్తిరీత్యా సైంటిస్ట్ అయి ఉండి, ఆ సైన్స్ని ఆయనకున్న క్రియేటివిటీని రెండూ కలిపి ఒక సైంటిఫిక్ ఫిక్షన్ లాంటి పుస్తకం థింక్ అగైన్ అనే పుస్తకాన్ని తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ వరుణ్ రాజ్ గారికి అభినందనలు. పుస్తకం ఎందుకు బాగుండాలంటే, థింక్ అగైన్ అనే టైటిలే బాగుంది. ఏ పని చేసినా చిన్న పాజ్ ఇవ్వండి, ఆలోచించండి. ఏ ఉత్సాహం వచ్చినా చిన్న పాజ్ ఇవ్వండి, ఆలోచించండి. ఏం జరిగినా సరే థింక్ అగైన్. ఒక్కసారి నిర్ణయం తీసుకోవద్దు. మారుతున్న కాలంలో మనం మారాలంటే మనం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే ఒక ఆలోచన చేసి రావాలి. ఈ పుస్తకంలో అద్భుతంగా చదివే వాళ్ళందరికీ విజ్ఞానాన్ని ఇవ్వాలని, వాళ్ళు మారాలని, ఈ పుస్తకం మీ జీవితాన్ని కనీసం కొంతసేపు ఆక్రమించి మీ సక్సెస్కి దారి చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తిరుమలగిరి వరుణ్ రాజు. నేను బేరియాట్రిక్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ హైదరాబాద్లో. 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎంబీబీఎస్లో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఆసక్తిని చూస్తూ ఈ మనిషి శరీరం గురించి, తర్వాత సమాజం గురించి, తర్వాత ఈ ఖగోళ శాస్త్రం గురించి ఇవన్నీ గమనిస్తూ ఒక పుస్తకానికి అంకురార్పణ జరిగింది. ఆ పుస్తకం పేరే థింక్ అగైన్, మళ్ళీ ఆలోచించండి. పునరావృతం అంటే మళ్ళీ పునరాలోచించండి అని చెప్పేటటువంటి ప్రయత్నం మీద ఒక 240 పేజీల పుస్తకం రాశానండి. ఇది ప్రదీప్ గారు సినీ యాక్టర్, తర్వాత గౌరీశంకర్ గారు, ప్రొఫెసర్ గౌరీశంకర్ గారు, తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ అండ్ చంద్రశేఖర్ మొదలి గారు
ఈ పుస్తక ఆవిష్కరణ చేశారు. ఎంతో మంది అతిథులు వచ్చారు. తర్వాత ఈ పుస్తకానికి మెయిన్గా ఏంటంటే ఒక గ్రామ పెద్ద ఒక నవల టైపు పుస్తకం అనమాట. ఇది ఇంగ్లీష్లో రాశాను. ఒక గ్రామ పెద్ద ప్రతిరోజు వాళ్ళ టౌన్ హాల్లో అంటే ఒక రచ్చబండలో ఒక్కొక్క అంశం గురించి, ఈ జీవం పుట్టుక గురించి, ఎంబ్రియాలజీ, మైక్రోబయాలజీ, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషలిస్ట్ తోటి ఈ యొక్క గ్రామ పెద్ద డిబేట్ పెడతాడు. అందులో ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా దాంట్లో ఆ డిబేట్లో ఇన్వాల్వ్ అవుతారు. చాలా చిన్న చిన్న విషయాలైనటువంటి సైకాలజీ, సైకియాట్రీ, మైక్రోబయాలజీ, ఎంబ్రియాలజీ, ఇటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కానీ, ఎటువంటి కాంట్రవర్సీ కానీ లేదు. జడ్జిమెంట్ చాలా బాగా వచ్చింది. అందరూ కూడా థింక్ అగైన్ అంటే మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ కొత్తగా నేర్చుకోండి. ఎందుకంటే ఈ యుగం అంతా కూడా రోబోటిక్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్నో పరికరాలు వచ్చాయి. మనం ఆపితే ఆగేటటువంటి పరిస్థితుల్లో ఈ సైన్స్ లేదు, ఈ సోషల్ మీడియా లేదు, ఈ కమ్యూనికేషన్ లేదు. ప్రతిది కూడా మనకి అందనటువంటి ఒక ఎత్తులోకి వెళుతూ ఉంది. సో మళ్ళీ మనం పునరాలోచించాలి. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా, ఈ టాపిక్స్ అన్ని కూడా ప్రతిరోజు టౌన్ హాల్లో ఒక ఊర్లో ఈ దేవయ్య అనేటటువంటి ఒక పెద్ద మనిషి కండక్ట్ చేసేటటువంటి ఒక నవల ఈ పుస్తకం. ఇది మీరందరూ చదవండి. అమెజాన్లో ఈ పుస్తకం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పుస్తకం అనేది ఒక జిజ్ఞాస. అంటే మన హ్యూమన్ బాడీలో మేము అనాటమీ చదివినప్పటి నుంచి, ఫిజియాలజీ చదివినప్పటి నుంచి, మెడికల్ కాలేజీలో ఉన్నప్పటి నుంచి గమనించేటటువంటి వాస్తవికత ఏదైతే ఉందో, ఇది ఊహించుకునేది కాదు. ఇది సర్జరీ అంటే మనం ఆపరేషన్ చేయాలి, ఒక పదార్థాన్ని ముట్టుకోవాలి, అంటే ఒక లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నీ మనం ఆపరేషన్ చేసినప్పుడు వాస్తవంగా ఉన్నదాన్ని మనం చూస్తాం. సో ఈ వాస్తవానికి నిజంగా జనాలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా నమ్మకాన్ని వాళ్ళు చూస్తున్నారు, ఈ రెండింటి మధ్యలో ఉండే బ్యాలెన్స్ చేయాలన్నట్టుగా ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన ఈ పుస్తక రూపంలో ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చింది.